మాట్లాడి అసెంబ్లీ నుంచి బహిష్కరించబడి ఇవాళటి కూడా అసెంబ్లీకి వాస్తవాలు చెప్పకుండా నాలుక గరుచుకున్నటువంటి నాయకులకు ఒక విలువ లేదు. అటువంటి నాయకుల గురించి మాట్లాడి మా స్థాయిని దిగదార్చుకోలేదు, మా విలువను మేము దిగదార్చుకోలేదు. మేము తప్పకుండా నారాయణ ఖేడ్లో ఏం చేశామో చెప్తాం. ప్రజలకు మా మీద నమ్మకం ఉంది, ప్రజలకు మాకు విశ్వాసం ఉంది. ఖచ్చితంగా నారాయణ ఖేడ్ను గెలిపించుకొని తీసుకొస్తా. ఒకవేళ నారాయణ ఖేడ్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నా. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాట్లాడిన రేవంత్ రెడ్డి దమ్ముంటే మీకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? నా సవాల్ స్వీకరించండి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే నోరు మూసుకోండి. మీకు చేతనైతే, మీకు ధైర్యం ఉంటే నా సవాల్ని తీసుకోండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా? రేవంత్ రెడ్డి శాసనసభ్యత్వానికి సిద్ధంగా ఉన్నారు. రండి, ఇవాళ ప్రజల ముందు నిలబడండి. నేను చెప్తున్నా, నారాయణ ఖేడ్లో గెలిపిస్తా. నారాయణ ఖేడ్ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీ పిచ్చి మాటలకో, మీ మతి భ్రమించిన మాటలకో, మీరు మాట్లాడడానికి ఎజెండా లేక మాట్లాడే మాటలకు, మీ సొల్లుకు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం కానీ మీలాగా దిగజారు రాజకీయాలకు పాల్పడాల్సిన అవసరం నాకు లేదు.